నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమైన పథంలో నడుస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళని విదేశాల్లో చదివించడానికి అప్పు తీసుకోవడం, వాళ్ళని విదేశాలు పంపించాలనే నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. ఏది ఏమైనా మనం పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో సంతానం పడకూడదని, అప్పు చేసైనా సరే వాళ్ళని గొప్ప చదువు చదివించాలని మీరు కఠినంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ కోణంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. అందరూ ఒకే మాట మీద ఉండి అనుకున్నటువంటి కార్యక్రమాలని చేయాలని చెప్పి భావిస్తారు. మనలో మనకి ఏకాభిప్రాయం లేకపోవటం వల్ల దెబ్బతింటున్నాం, బంధువుల్లో పలచనైపోతున్నాం అనేటువంటి భావన అందరిలో కలుగుతుంది. అందుకని క్రమశిక్షణాయుతమైనటువంటి వాతావరణంలో ఉండాలని చెప్పని మీరు నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఆఫర్ పోతే ఇంకో ఆఫర్ వస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు. మానసికమైనటువంటి సంతోషం కోసం, ఉల్లాసం కోసం విందులు వినోదాల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, మెడిటేషన్ వంటి కార్యక్రమాల్లో, సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ పద్ధతి ఏదైతే ఉందో అది అందరితో కూడా శ్లాఘించబడుతుంది. మీరు మాట్లాడే విధానం, చేస్తున్నటువంటి పనులు, ఇతరుల పట్ల మీరు చూపించేటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా ఒక మంచి సమాజ సేవకులను చూస్తున్నామనే భావన ప్రజల్లో కలిగేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. రాజకీయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ప్రభుత్వపరమైనటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. కోర్టులకి సెలవులు ఉన్నాయి కాబట్టి కోర్టులో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంతవరకు మాత్రమే ఈ ఫలితం వర్తిస్తుంది. మొత్తం మీద కోర్టు వ్యవహారాలు సానుకూలమైనటువంటి ధోరణిలోనే ఉంటాయి. మీకు అనుకూలంగా తీర్పులు ఇచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చకపోవటం వల్ల ఓ మంచి సంబంధాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దొంగ స్వామీజీల వల్ల, దొంగ బాబాల వల్ల, మాయమాటలు చెప్పేవాళ్ళ వల్ల నష్టపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలో కూడాను మనకు మనంగా తెలుసుకొని, స్వయంగా కళ్ళతో చూసి నిర్ణయించుకొని ఏదైనా పనులు చేస్తే బాగుంటుంది. ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పని మీరు అనవసరమైనటువంటి మాటలు విని మీరు వాటికి ప్రభావితం కావద్దు. ఈ మేషరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.